వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ గంట ఆనందం గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇది నరాల బలహీనత అని నేను అనగానే చేతులు వచ్చేసేసి మిరియాలు లవంగాలు పెట్టేసేసారు. సో ఈ నరాల బలహీనత ప్రాబ్లం వచ్చిన వాళ్ళలో ఎక్కువ మనం చూస్తే అంటే వాళ్ళు ఎక్కువ షవరింగ్ అవుతూ ఉంటారు సార్, షేక్ అయిపోతూ ఉంటారు బాడీ, తర్వాత తల అనేది కూడా ఇట్లా ఆడిస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వారిలో ఎక్కువగా అంగస్తంభన సమస్యలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ మిరియాలు లవంగాలతో ఈ నరాల బలహీనతకి ఏ విధంగా చెక్ పెట్టచ్చండి? ఇప్పుడు చాలామందికి నరాల సమస్య వస్తుంది. నరాలు చచ్చుబడిపోయినప్పుడు ఏ భాగానికైతే ఆ నరాలు చచ్చుబడిపోతాయో ఆ భాగంలో అవయవం పనిచేయదండి. అలాంటప్పుడు మనము లవంగాలను తీసుకొని దీంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలి. కలిపి నువ్వుల నూనెలో వేయాలి. ఇది నువ్వుల నూనె అండి, మరి మేము ముందే తయారు చేసి పెట్టుకున్నాం. ఓకే. కాబట్టి నువ్వుల నూనెలో వేసి మరిగించి భద్రం చేసుకొని ఆ నూనెని ఎక్కడైతే చచ్చుబడిన అవయవాలు ఉంటాయో లేదా మన పురుషాంగం పైన కానీ చచ్చుబడిపోయి అది అంగం స్తంభించకపోయినటువంటి పరిస్థితుల్లో మనము ఈ నూనెని అప్లై చేసినట్లయితే తప్పక తిరిగి మళ్ళీ అది యథాస్థితికి వస్తుంది. ఓకే. ఎన్ని రోజుల్లో ఇది రిజల్ట్స్ కనపడుతుంది? అంటే మనము ఒక 1 మంత్ వాడాలి. ఒక నెల రోజులు వాడినట్లయితే, మర్దన చేసినట్లయితే తిరిగి మళ్ళీ ఆ చచ్చుబడినటువంటి నరాల్లో రక్త ప్రసరణ సరిగా జరిగి తిరిగి అది మళ్ళీ మామూలుకి వస్తుందండి. ఓకే. ఎట్లా ఇది అంటే ప్రిపరేషన్ ఎట్లా అండి? ఏమైనా లైవ్లో చూపించాలి? అంటే మనము లైవ్లో చూపించాలంటే మనము లవంగాలు డైరెక్ట్గా మనము కొబ్బరి నూనెలో వేయాలండి. ఓకే. దాంతోపాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం కలపాలి. ఓకే. కలిపి ఉడికించాలి. ఉడికించి వడగట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. అలాంటిగా నిల్వ చేసుకున్న దాన్ని మనకి ఎక్కడైతే అవయవం చచ్చుబడిపోయిందో ఆ అవయవానికి మనము మర్దన చేయాలి. అసలు ఈ అంగస్తంభన సమస్యలు కావచ్చు, ఇవి దేనివల్ల వస్తూ ఉన్నాయండి? ఇప్పుడు కొంతమందికి షుగరు ఉన్నటువంటి వాళ్లకు అంగస్తంభన సమస్యలు 100కి 80% వాళ్ళకు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఎందుకంటే పురుషాంగం యొక్క నిర్మాణము నరాలతో చేయబడింది కాబట్టి ఆ నరాలలోకి చిన్న చిన్న నరాలు ఉంటాయి కాబట్టి రక్తం కణాలు వెళ్ళేది అక్కడ సరఫరా కాకుండా రక్తం గడ్డ కడుతుంది. చిన్న చిన్న నరాల్లో రక్తం గడ్డ కట్టుకుంటుంది. అప్పుడు అది పురుషాంగం దాని పనితీరు సక్రమంగా పనిచేయదు. అలాంటి పరిస్థితుల్లో మరి మనము ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నూనెని అప్లై చేసినట్లయితే అందులో ఉన్నటువంటి ఆ ఔషధ శక్తి మనల్ని తిరిగి మళ్ళీ మామూలుగా చేయడానికి, ఆ పురుషాంగాన్ని తిరిగి అది పనిచేసేలా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది లైవ్లో ఒకవేళ ప్రిపరేషన్ చేయాలంటే ఎట్లా అండి? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే నూనెలో వేసి మరిగించి మేము తయారు చేసినాం, ఇంతకుముందే తయారు చేసినామండి ఇది. ఓకే. నువ్వుల నూనె తీసుకోవాలి. నల్ల నువ్వులు అయితే ఇంకా చాలా బాగా పనిచేస్తాయి. ఓకే. నల్ల నువ్వులు తీసుకొని మరి అందులో మిరియాలు లేదా లవంగాలు 2 కలిపి ఇంకా వేరే వేరే ఇంగ్రీడియంట్స్ వేసి మనము మరగబెట్టి తయారు చేసినటువంటి నూనె ఇది. ఓకే. తయారు చేసే విధానం మనము చూడవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఏం లవంగాలు ఇవి కొన్ని మిరియాలండి. ఓకే. తీసుకొని మెత్తగా దంపుకోవాలి. కొంచెం బరకగా ఉంటే సరిపోతుందండి. ఓకే. ఓకే. ఈ విధంగా బరకగా అయిన తర్వాత నూనెలో వేసి మరిగిస్తే సరిపోతుంది. ఓకే. ఫైనల్గా మనము ఈ విధంగా ఆయిల్ సిద్ధం చేసుకొని సిద్ధమైనటువంటి ఆయిల్ని మనము వాడుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుందండి. గుడ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే. ఆయిల్ అప్లై చేసే విధానం ఒకసారి. ఓకే అండి. మనము ఎక్కడైతే మనకు చచ్చుబడినటువంటి నరాలు ఉన్నాయో అక్కడ మనము ఇప్పుడు పెరాలసిస్ వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుందండి. మనకి ఎక్కడైతే చచ్చుబడినటువంటి నరాలు ఉంటాయో ఆ నరాల పైన మనము లేపనం చేసినట్లయితే చాలా బాగా రక్త ప్రసరణ అంటే బాగా జరుగుతుంది. మరి మనం ఈ విధంగా లేపనం చేసుకున్నట్లయితే నరాల బలహీనత ఉన్న వాళ్ళకి సంతానం లేని సమస్యలు కూడా ఉంటాయని చెప్పి విన్నాను సార్, ఎంతవరకు కరెక్ట్ అండి అది? ఓకే. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు అంగస్తంభన సరిగా కాదు కాబట్టి వాళ్ళు దాంపత్య జీవితంలో సక్రమంగా పార్టిసిపేట్ కారు కాబట్టి వాళ్ళకు సంతాన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఈ నూనెని మర్దన చేసుకున్నట్లయితే పురుషాంగం యొక్క పటుత్వము
గట్టిగా అవుతుంది. ఓకే కాబట్టి అప్పుడు తిరిగి మళ్ళీ వారు సంతానం పొందే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఓకే ఫుడ్ ఆహారంలో ఎట్లాంటి మార్పులు రావాలంటారు? అంటే ఎట్లాంటి మంచి ఆహారం తీసుకుంటే ఈ నరాల బలహీనత సమస్యలు రాదు? అయితే మనము కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. ఓకే ఓకే, జీడిపప్పు లాంటివి తీసుకోవాలి. తోటకూరలు, పప్పులు ఎక్కువ తీసుకోవాలి. మాంసాహారం ఎక్కువ తీసుకోకుండా ఉండడం మంచిది. ఓకే ఎందుకంటే అందులో కొవ్వు ఉంటుంది. కాబట్టి ఆ కొవ్వు ఏమైతే మన నరాల్లో మరి అది గడ్డగట్టి తీసుకున్న ఫిష్ మంచిది కదా సార్? చేపలు తీసుకుంటే పర్వాలేదు, కానీ అదైనా ఎక్కువ తీసుకోవద్దు. ఓకే లిమిట్గా తీసుకుంటే సరిపోతుంది. అది మనము తీసుకునేటువంటి విధానం ఓకే కొన్నిసార్లు మనకు తెలిసి తెలియక మనం ఎక్కువ తక్కువ తీసుకుంటే అవును మనకు సమస్యలు వస్తాయి. ఓకే కాకుండా మనకి ఎంతైతే అవసరమో అంతే తీసుకోవాలి. ఓకే ఇప్పుడు మామూలుగా ఏదైనా పిల్లలు పుట్టాలి అనుకునే వాళ్ళకి కూడా మీ దగ్గర మెడిసిన్స్ ఉన్నాయండి? సూపర్ మెడిసిన్స్ ఉన్నాయండి. మనము పురుషాంగం పైన ఈ నూనె లేపనం చేయాలి. మరి దాంతోపాటు లోనికి తీసుకునే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అవి మీకు చూపెడతానండి, మళ్ళీ చూపిస్తాను. ఓకే అవి ఏ విధంగా తీసుకోవాలి. పౌడర్ రూపంలో ఉంది, లేహం రూపంలో ఉంది. లేహం కూడా చేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఓవర్ థింకింగ్ సార్, ఎక్కువ ఆలోచనలు, అదేవిధంగా టెన్షన్లు ఎక్కువ పడిపోతూ ఉంటారు. దానివల్ల వచ్చేసి స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంది. దానివల్ల కూడా సంతానం లేని సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. సో మొత్తానికి నరాల బలహీనత అనేది అది ఒక ప్రాబ్లం అనే కాదు. ఇప్పుడు వచ్చేసి అంగస్తంభన గురించి చెప్పారు. ఈ నరాల బలహీనత ఉన్నది అని అంటే ఈ పెరాలసిస్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో ఏదైనా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి అని అంటే కాంటాక్ట్ అవ్వాలంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఏంటి సార్? నా పేరు ఆనందం అండి. మరి నా ఫోన్ నెంబర్ 9849426524. మరి మీకు కావాలంటే ఫోన్ చేయండి, నేను పంపిస్తాను. మీకు ఈ నూనె కావాలంటే పంపిస్తాను. మరి సంతానం కొరకు మెడిసిన్స్ ఏవైనా కావాలంటే నేను పంపిస్తానండి మీకు కొరియర్ ద్వారా. మరి మరొకసారి ఫోన్ నెంబర్ 9849426524. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే మంచి